రాష్ట్ర మంత్రివర్గంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు చోటు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండదేవయ్య కోరారు. వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేసిన మున్నూరు కాపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రివర్గంలో చోటిచ్చి న్యాయం చేయాలని కోరారు. ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవిస్తే వేములవాడ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు కూరగాయల కొమరయ్య, మున్నూరు కాపు సంఘం పట్టణ అధ్యక్షులు కోయినేని బాలయ్య, ప్రధాన కార్యదర్శి సోమినేని మహేష్, కూరగాయల కొమరయ్య, తోటరాజు, బొందిల మహేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పుడు ఈ మిగిలిన 6 మంత్రి పదవులలో తప్పకుండా వేములవాడ నుంచి మరి 4 సార్లు మరి గెలుపోవటం లేకుండా పనిచేసిన వ్యక్తి ఆది శ్రీరన్న గారు. మరి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా మరి ప్రియ శిష్యుడిగా వారు అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి మరి అందులో ఉండి మరి ఈరోజు మరి ఈ వేములవాడ నియోజకవర్గము మరి శాసనసభ్యులుగా ఎన్నికై మరి వేములవాడ పుణ్యక్షేత్రంలో కూడా మరి ఇక్కడ టెంపుల్ డెవలప్మెంట్ చేసే దానిలో కూడా ముఖ్య పాత్ర తీసుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న వచ్చినప్పుడు కూడా ఈ దేవాలయం నిర్మాణము మరి ఇవన్నీ కూడా చేయాలి మరి అని మీరే చెప్పినారు. మరి ఈరోజు మాకు మంత్రివర్గ విస్తరణలో మున్నూరు కాపులకు మరి ఇవ్వలేకపోవడం మాకు చాలా బాధాకరము. రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులందరూ 33 జిల్లాల్లో ఉన్న మున్నూరు కాపులందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తే కనీసం క్యాబినెట్లో మాకు ఒక మంత్రి పదవి ఇవ్వలేదనేది కూడా వీరందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈరోజు వేములవాడ సిరిసిల్లాలో ప్రెస్ మీట్స్ కావు, 33 జిల్లాల్లో కూడా మున్నూరు కాపులందరూ ప్రెస్ మీట్ పెట్టి మన క్యాబినెట్లో మనకు మంత్రి పదవి రాలేదనేది కూడా అందరము ప్రెస్ మీట్ పెడతామని అందరూ నాకు తెలియజేస్తున్నారు. కావున మరి ఇప్పుడు ఈ 3 అయిపోయినా ఇంకా 3 మంత్రి పదవులలో తప్పకుండా మా వేములవాడకి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మరి ఆది శ్రీరన్న గారికి మరి తప్పకుండా మీరు మంత్రి పదవి ఇవ్వాలి. మంత్రి పదవి ఇచ్చినట్టయితేనే మాకు ఈ పుణ్యక్షేత్రం డెవలప్ అవుతుంది. కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తుంటారు. మరి వారందరూ కూడా ఒక మంత్రి స్థానంలో మరి ఒక పుణ్యక్షేత్రంలో ఈరోజు మా మున్నూరు కాపుల నుంచి ఏకైక ఎమ్మెల్యే గెలిచిన శ్రీరన్న గారికి తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలని కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేమందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము.